ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం సాంబార్ చేయక చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి. దగ్గర దగ్గర 3 to 4 months అయింది నేను సాంబార్ చేయక. ములక్కాడతో సాంబార్ చేయక, మామూలు సాంబార్ అయితే చేశాను. కానీ ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పప్పు అయితే ఉడకబెట్టుకోవాలండి. కందిపప్పు ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ములక్కాడలు, టమాటాలు, క్యారెట్లు ఇవన్నీ వేసేయాలండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసేసి ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాక టమాటా వేయండి. లాస్ట్కు టమాటా వేయండి, ఎందుకంటే టమాటా తొందరగానే ఉడికిపోద్ది కాబట్టి. ఇప్పుడు పప్పు కూడా ఉడికేసాక అందులో కారం, ఉప్పు వేసేసి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది అందులో పోసేసి బాగా మసలేటప్పుడు పప్పు వేయడమేనండి. ఇంకా బాగా మసలేటప్పుడు కొత్తిమీర వేయడమే. చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. అలానే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వెళ్తే లైక్ వేసి వెళ్ళండి.